నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొత్త సీఈసీ ఎంపిక కోసం కమిటీ భేటీ, సుప్రీం నిర్ణయం వరకు ఆగాలన్న కాంగ్రెస్. చైనాను శత్రువుగా చూడొద్దన్న పిట్రోడా, దుమారం రేపిన వివాదాస్పద వ్యాఖ్యలు. సౌదీ అరేబియాలో రష్యా అమెరికా చర్చలు, ఉక్రెయిన్ పాల్గొనబోతున్న జెలెన్స్కీ. రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు చర్యలు, హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, ఏఐ వినియోగం. 2023-24లో బీజేపీకి 4,340 కోట్ల నిధులు, జాతీయ పార్టీలో 74.57% వాటా. ప్రార్థనా స్థలాల చట్టంపై కొత్త పిటిషన్లు, ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన, కాలుష్య నివారణకు అధికారుల చర్యలు. ప్రపంచంలో 2వ అత్యుత్తమ బ్రాండ్ రిలయన్స్, జాబితా విడుదల చేసిన ఫ్యూచర్ బ్రాండ్.